ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. దెస్సలోనికులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుదాం. దెస్సలోనికులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనము చదువుకుందాం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు వాక్యములో రాయబడినటువంటి విషయం ఏమిటనంటే, సమాధానకర్తయగు ప్రభువట తానే ఎల్లప్పుడు ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక అని ఇక్కడ రాయబడి ఉంది. ఆలోచించండి, మన ప్రభువు సమాధానమునకు కర్త అయ్యున్న దేవుడు అండి. హల్లెలూయా. సమాధానమునకు కర్త అయిన దేవుడు. అందుకనే ప్రభు అంటారు, నేను మీకు సమాధానమును కలుగజేసేదను, లోకమిచ్చినట్లుగా కాదు కానీ నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, ఈ సమాధానమునకు కర్త అయినటువంటి మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభు అట ఆలోచించండి, ఎల్లప్పుడూ ఆయనే ప్రతి విధము చేత మనకు సమాధానమును అనుగ్రహిస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనము సమాధానముగా ఉన్నాము అని అంటే ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో అప్పులు, ఆర్థికంగా నిందల చేత, అవమానముల చేత కృంగిపోతూ నలిగిపోతూ, నా దేవుని బిడ్డ ఇన్ని సమస్యల మధ్యలో కూడా మనం సంతోషముగా, ఇన్ని సమస్యల మధ్యలో కూడా మనము నవ్వుతూ బ్రతుకుతున్నామనంటే కేవలము అది మన గొప్పతనము కాదు, కానీ మన దేవుడట, మన ప్రభు అట, సమాధానము కర్త అయినటువంటి మన తండ్రి అట. నా దేవుని బిడ్డలారా, ప్రతి విషయములో కూడా మనకు సమాధానమును ఏర్పరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సమాధానాన్ని మనకు కలగజేస్తూ ఉన్నాడు. ఆయనే ప్రతి విషయములో, ప్రతి విధానములో కూడా మనకట సమాధానాన్ని ఎప్పటికప్పుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక నా దేవుని బిడ్డలారా, ఆయన సమాధానం ఇస్తున్నాడు కనుకనే ఎన్ని బలమైనటువంటి శోధనలు వచ్చినప్పటికీ మనం సమాధానముగా మనం ఉండటానికి మన దేవుడు మనకి ఎంతగానో కృపనిచ్చాడండి. ఒకవేళ ఆయన సమాధానం కానీ ఇవ్వకపోయి ఉంటే ఆ సమయంలో ఎంత కృంగిపోయి ఉండేవారేమో, ఎంత డిప్రెషన్ అయి ఉండేవారేమో, ఒంటరిగా నా దేవుని బిడ్డలారా ఎంత ఫీల్ అయిపోయి ఉండేవారేమో ఆలోచించండి. ఆయన సమాధానం ఇచ్చాడు కనుకనే ఆయన వాక్యపు సమాధానము ద్వారా నా దేవుని బిడ్డలారా మన హృదయం సమాధానము కలిగిందండి. కనుక ఈ రోజున సమాధానకర్త అయిన దేవుడు మనకు, మన పిల్లలకి, మన కుటుంబానికి నిత్యము ఆయన ఉండి దేవునితో మనకు ఎప్పుడు సమాధానము కలిగి ఇతరులతో మనం ఎప్పుడు సమాధానకరమైనటువంటి వారిగా ఉండినట్లుగా ప్రభువే ఆ సమాధానాన్ని నీకు, నాకు, మనందరికీ ఆయన అనుగ్రహించులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలేసయ్యా. ఇదిగో నాయనా, ఈ ఉదయకాలం మందు నా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే నా ప్రభా, సమాధానమునకు కర్త అయిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి, నీ ద్వారానే సమాధానమునైనా, నీవు లేకపోతే నా ప్రభా ఈ మానవ కోటికి సమాధానము లేదు నా ప్రభా. అయ్యా నా తండ్రి, లోకములో నా ప్రభానైనా అల్పమైన సమాధానాలు కాదు కానీ శాశ్వతమైన సమాధానమును మీరు మాకు దయచేసే దేవుడు అయ్యానికి స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఇదిగో నా ప్రభా, ఈ యొక్క నా తండ్రినైనా అయ్యా వాక్యములో నా తండ్రి రాయబడిన రీతిగా ప్రార్థిస్తున్నాము నైనా. అయ్యా ప్రతి విషయములో మీరే మాకు సమాధానము దయచేయండి. మీరే మాకు నా ప్రభ సమాధానమును అనుగ్రహించండి. ఎక్కడ కృంగిపోకుండా, బలహీన పడిపోకుండానైనా మీ సమాధానముతో నా ప్రభ అయ్యా మేము నా తండ్రి సంతోషముగా అయ్యా మేము బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి వారిని ఆశీర్వదించు దేవా. వారిని, వారి పిల్లలను, వారి కుటుంబాన్ని, వారి చేతి పనిని మీరు ఆశీర్వదించి ఆ కుటుంబానికి సమాధానము కలుగును గాక అని ప్రకటిస్తూ యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.